ఇప్పుడైతే నేనైతే కిందకైతే వచ్చేసాను భయ్య. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్ 7:10 అవుతుంది. ఫస్ట్ ర్యాపిడో లాగిన్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఓలా, ఊబర్ ఈ 3 యాప్స్ కూడా లాగిన్ చేసి పెడదాము. ఓకే, కంఫర్టబుల్గా ర్యాపిడో అయితే లాగిన్ చేసి పెట్టేసాము. టైం కూడా చూపిస్తాను చూడండి, 7:09 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 7:10 అనుకోండి. ఇప్పుడైతే ఊబర్ కూడా లాగిన్ చేసి పెడదాము. ఈ ఊబర్లో డైలీ 30 రూపీస్ కమిషన్ అయితే కట్ అవుతుంది భయ్య. మీకు కూడా కట్ అవుతుందా లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఎవ్రీడే కమిషన్ అయితే కట్ అవుతుంది, దానికి మనం ఏమీ చేయలేము ఇక. ఓకేనా, అలాగే నెగిటివ్ బ్యాలెన్స్ కూడా చూపిస్తున్నాను చూడండి, 73 రూపీస్ నెగిటివ్ బ్యాలెన్స్ ఉంది. ఫస్ట్ బుకింగ్ ఊబర్లో అయితే వచ్చింది, దీన్ని అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. మినిమం 100 రూపీస్ బుకింగ్ వస్తే యాక్సెప్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం పోర్టల్ కూడా లాగిన్ చేసి పెడుతున్నాను. నైట్ టైంలో పోర్టల్లో ఆర్డర్లు వస్తే గిట నేనైతే పోర్టల్లో కూడా బుకింగ్ తీసుకుంటాను. అలాగే నా ఓడోమీటర్ అనేది ట్రిప్ 2 అనేది నేను రీసెట్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్ 7:10 అవుతుంది. ఒకసారి స్క్రీన్ అబ్జర్వ్ చేయండి. యాక్చువల్లీ ఇవాళ ఎర్నింగ్ ఛాలెంజ్లో నేను కేటీఎం డ్యూక్ 250తో ఎర్నింగ్స్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాను. ఈ డ్యూక్ 250తో ఎర్నింగ్స్కి వస్తే ఏమీ మిగలదు, బట్ నేను మీకు అవేర్నెస్ వీడియోస్ చెయ్యాలి. ఒక నైట్లో ఒక 4 to 5 అవర్స్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయో అది చూపించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. మీరు మంచి మైలేజ్ వచ్చే వెహికల్తో వస్తే ఎంత మైలేజ్ వస్తుంది, ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు ట్రిప్ 2 అనేది రీసెట్ చేసేసాను చూడండి, డిస్టెన్స్ ఎంటీగా ఉంది. ఓకేనా, ఈ ట్రిప్ 2ని మనం కన్సిడర్ చేద్దాం. ఫస్ట్ ఒక 60 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మీకు చూపిస్తాను ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి అనేది. ఫస్ట్ ర్యాపిడోలో ఒక బుకింగ్ అయితే వచ్చేసింది. బుకింగ్ యాక్సెప్ట్ చేసినట్టు మీకైతే చూపించలేకపోతుంది. ఎందుకంటే ఈ ర్యాపిడోలో లాగిన్ చేసేటప్పుడు ఒక బుకింగ్ వచ్చిందంటే నియర్ బై ఎంతమంది డెలివరీ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ షో అవుతుంది. ఎవరు ముందు యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకే ట్రిప్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ర్యాపిడ్లో బుకింగ్ తీసుకున్నాను కాబట్టి రిమైనింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాగౌట్ చేస్తున్నాను. లైక్ ఊబర్, ఓలా, పోర్టర్ ఇవన్నీ కూడా లాగౌట్ చేసిన. మన ఫస్ట్ ట్రిప్ అనేది ర్యాపిడ్లో తీసుకున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా పికప్ లొకేషన్కి అయితే వెళ్దాము. కొంతమంది కొత్తగా ఈ ర్యాపిడ్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, కొంతమంది జాయిన్ అయిన వారు అన్న మనం ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ 3 యాప్ ఒకేసారి లాగిన్ చేసి పెడితే మన ఐడీస్ ఏమైనా సస్పెండ్ అవుతాయా, వాళ్ళు ఏమైనా కాల్ చేసి మనల్ని అంటే ఇబ్బంది పెడతారా, ఎందుకు 3 యాప్స్ లాగిన్ చేసావా అని నన్ను అయితే అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఎవ్వరు కాల్ చేయరు, మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయరు. మనం ఏ యాప్ అయినా సరే వర్క్ చేసుకోవచ్చు. మల్టిపుల్ యాప్స్ ఒకేసారి లాగిన్ చేసి పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏ యాప్లో ఫస్ట్ బుకింగ్ మీకు నచ్చితే ఆ యాప్లో తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాపిడో, ఓలా, ఊబర్ 3 యాప్స్ లాగిన్ చేసి పెట్టాను. నాకు ర్యాపిడోలో బుకింగ్స్ నచ్చలేదు, అప్పుడు ఊబర్లో బుకింగ్స్ అయితే తీసుకుంటాను. సో ఎలాంటి ప్రాబ్లం లేదు భయ్య. ఓకేనా, ఫస్ట్ పికప్ అయితే వచ్చేసాం. ర్యాపిడోలో పికప్ లొకేషన్కి రాగానే ఐ హ్యావ్ టు రీచ్డ్ అని చెప్పి నోటిఫికేషన్ అయితే ఇవ్వాలి. నోటిఫికేషన్ ఇస్తే తెలుస్తుంది. యాక్చువల్లీ ఇది పార్సల్. కస్టమర్కి కాల్ చేద్దాం. ఒకవేళ కస్టమర్కి కాల్ కలవకపోతే మనం హెల్ప్ సెక్షన్లోకి అయితే వెళ్ళొచ్చు. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి భయ్య, పైన రైట్ సైడ్లో కాల్ సింబల్ కనిపిస్తుందా, దీనిపైన ట్యాప్ చేయండి. కింద మనకి హెల్ప్ అని కనిపిస్తుంది చూడండి, గెట్ హెల్ప్. దీనిపైన ట్యాప్ చేస్తే మనకి చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. అందులో మనకి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, కస్టమర్ నాట్ రెస్పాండింగ్ అని. దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ ఒక రిక్వెస్ట్ పంపిస్తే కస్టమర్ కేర్ నుంచే మనకు కాల్ వస్తుంది, లేదా ఈ రైడ్ బుక్ చేసుకున్న కస్టమర్ అయినా సరే కాల్ చేస్తారు. రిక్వెస్ట్ పెట్టిన ఇమీడియట్లీ కాల్ అయితే వచ్చేసింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, క్విక్ రెస్పాన్స్ చాలా బాగుంది కదా. సో ప్రతిసారి ఇలానే రెస్పాన్స్ వస్తే బాగుండేది. సమ్ టైమ్స్ రెస్పాన్స్ అయితే రాకపోవచ్చు, బట్ మోస్ట్లీ 99% రెస్పాన్స్ అయితే వచ్చుద్ది. ఇన్కేస్ అప్పటికి రాలేదంటే ట్రిప్ క్యాన్సిల్ చేయడమే. ఓకేనా, కస్టమర్కి కాల్ చేస్తే కాస్త ముందుకు రండి, పార్సల్ అయితే ఇచ్చేస్తానని చెప్తున్నారు. ఇదే ఆ పార్సల్, చాలా చిన్న మెటీరియల్ ఉంది. కస్టమర్ దగ్గర అమౌంట్ ముందే కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అదే చూపిస్తుంది, కస్టమర్ కలెక్ట్ చేసుకోండి అని చెప్పి. అట్ ద సేమ్ టైం ఈ పార్సల్కి నీట్గా ఒక ఫోటో కూడా తీసుకోవాలి. నేనైతే ఫోటో తీసుకున్నా. ఫోటో తీసుకుని ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నా. 199 రూపీస్ కస్టమర్ సార్ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నా. కలెక్ట్ చేసుకున్న తర్వాతనే ఈ ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి. ట్రిప్ స్టార్ట్ చేయాలి అంటే ఓటీపీ ఉండాలి కదా. ఈ పార్సల్కి 2 ఓటీపీలు వస్తాయి. ఒకటి పార్సల్ పిక్ చేసుకునేటప్పుడు ఒక ఓటీపీ వస్తుంది, ఈ పార్సల్ డెలివరీ చేసేటప్పుడు మళ్ళీ ఇంకొక ఓటీపీ అయితే వస్తుంది. 2 ఓటీపీలు ఎంటర్ చేసినప్పుడే మనకి ఈ ట్రిప్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకేనా, సో దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం మన కేటీఎం బైక్కి యాక్టివా మొబైల్ హోల్డర్ అయితే యూజ్ చేసాం. ఇప్పుడైతే ఒరిజినల్ మొబైల్ బైక్ హోల్డర్ అయితే ఫిట్టింగ్ అయితే చేపించేసుకున్నాం. సో లుక్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ప్రోడక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, విచ్ ఈస్ 300 రూపీస్ అయితే ఉంటుంది. బాగుంది క్వాలిటీ. మీరు ఎవరైనా కొనాలనుకుంటే కొనండి. ఈ పార్సల్ డెలివరీ చేయాల్సింది వచ్చేసరికి నియర్ బై
మనకి కూకట్పల్లి దగ్గర అయితే ఉంది. ఒకసారి లొకేషన్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. కూకట్పల్లి దగ్గర అయితే ఉంది. ఇక్కడ నుంచి 17 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. మీ అందరికీ వీడియో బోర్ కొడుతుందని నేనైతే అనుకుంటున్నా భయ్య. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బోర్ కొడుతుందా, లేకుంటే వీడియోలో కంటెంట్ బాగుందా లేదని మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. ఓకే, మాట్లాడదాం. బోర్ కొట్టకుండా ఉండేలా నేనైతే మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చాలామంది బైక్ ట్యాక్సీలో పార్ట్ టైం చేయాలనుకుంటూ ఉంటారు. మరి పార్ట్ టైం అంటే ఏ టైంలో చేస్తే ఎక్కువ మనీ వస్తాయి? నా 6 years ఎక్స్పీరియన్స్తో నేను కొన్ని టిప్స్ చెప్తాను. అవి మీకు నచ్చితే ఫాలో అవ్వండి. అదర్వైజ్ నచ్చలేదు అనుకుంటే దాన్ని అయితే స్కిప్ చేసేయండి. సో ఇప్పుడైతే నేను సికింద్రాబాద్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసరికి అరౌండ్ 7:30 అవుతుంది. మన హైదరాబాద్లో ట్రాఫిక్ అనేది అరౌండ్ 9:30 వరకు అయితే ఉండొచ్చు. ఓకేనా? ఎవరైనా పార్ట్ టైం చేయాలనుకుంటే నేను చెప్పే టైం ఫిక్స్ అవ్వండి. మార్నింగ్ ఒక 4 o'clock వచ్చి 4 నుంచి 11 వరకు చేస్తే మీకు ఇన్ బిట్వీన్ 800 రూపీస్ అయితే పెట్రోల్ పోయి వచ్చేస్తాయి భయ్య. ఫర్ ష్యూర్ నేను చెప్తున్నా. మీరు ఈవినింగ్ కానీ స్టార్ట్ అయితే 6కి స్టార్ట్ అవ్వండి. 6 or 5కి స్టార్ట్ అయితే బెటర్. కొంచెం ట్రాఫిక్లో స్ట్రగుల్ అవుతారు. ఒక 2 hours తర్వాత ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోతుంది. తర్వాత మంచి ఎర్నింగ్స్ వస్తాయి. 5 నుంచి నైట్ 12 వరకు ఎర్నింగ్ చేయండి. నైట్ 1 or 2 వరకు వర్క్ చేసినా మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఓకేనా? ఎంత ఎర్నింగ్స్ వస్తాయంటే రియాలిటీగా ఇవాళ నేను చూపిస్తాను. చెప్పేస్తే మజా ఏముంటుంది? మీకు రియాలిటీగా ప్రాబ్లమ్స్ చూపిస్తాను, ట్రాఫిక్ చూపిస్తాను, స్ట్రగుల్స్ చూపిస్తాను, అన్నీ చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు మన దగ్గర ఉండేది పార్సల్ కాబట్టి డోర్ డెలివరీ చేయాలి. సో ఒప్పుకున్న బేరానికి గుండు కొట్టించడం తప్పదు. కస్టమర్ సార్ అయితే వెయిట్ చేస్తున్నారు. మేడం గారికి పార్సల్ అయితే డెలివరీ చేద్దాం. బట్ డెలివరీ చేసే ముందు ఈ పార్సల్కి ఒక ఫోటో అయితే తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మిస్సింగ్ కాలేదు, మన దగ్గర ప్రోడక్ట్ సేఫ్గా ఉంది అని చెప్పి సెక్యూరిటీ పర్పస్ కోసం ఈ ఫోటో. ఓకేనా? ఫోటో తీసుకున్న తర్వాత ట్రిప్ క్లోజ్ చేయాలి. ట్రిప్ క్లోజ్ చేయాలంటే ఓటీపీ ఉండాలి. ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది క్లోజ్ చేయాలి. ఓకేనా? ఓకే, చూడండి. ఓటీపీ అయితే అడుగుతారు. గుర్తుపెట్టుకోండి. ర్యాపిడోలో ఓటీపీ తీసుకున్న తర్వాతనే ట్రిప్ క్లోజ్ అవుతుంది. సమ్ టైమ్స్ కస్టమర్లు ఏం చెప్తారంటే నా దగ్గర ఓటీపీ లేదు అంటారు. అలాంటప్పుడు కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళే ఓటీపీ చెప్తారు. ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు. ఫస్ట్ ట్రిప్లో మనకి 161 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. అది కూడా కమిషన్ కట్ అయ్యి 161 రూపీస్ అయితే వచ్చాయి. ఒకసారి ట్రిప్ డీటెయిల్స్ ఓపెన్ చేసి మీకు ఇంకా క్లియర్గా అయితే చూపిస్తాను. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఆర్డర్ 161 రూపీస్ అయితే వచ్చింది. మనం క్యాష్ కలెక్ట్ చేసుకుంది 199 రూపీస్. ఓకేనా? రేట్ కార్డ్ అనేది ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. పర్ కిలోమీటర్కి 10 రూపీస్ అనేది చూపిస్తున్నారు. సో ఈ ఆఫర్ కార్డ్ రావాలంటే మనం సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకి పర్ కిలోమీటర్కి 10 రూపీస్ అయితే వస్తుంది. 10 రూపీస్తో పాటుగా ఇంకా అడిషనల్గా ఎంతైనా వస్తే అది కమిషన్ రూపంలో వాళ్ళైతే డిడక్ట్ చేసుకుంటారు. ఓకేనా? దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చేది కిలోమీటర్కి 10 రూపాయలే. ఇప్పుడు ఫస్ట్ ట్రిప్ ర్యాపిడోలో క్లోజ్ చేశారు కాబట్టి ఇమీడియట్లీ మళ్ళీ ర్యాపిడో, ఓలా, ఊబర్, పోర్టర్ ఈ 3 యాప్స్ కూడా లాగిన్ చేసి పెట్టుకున్నా. మళ్ళీ ర్యాపిడోలోనే మంచి బుకింగ్ అయితే వచ్చింది. యాక్చువల్లీ ఆ బుకింగ్స్ అనేవి చూపించలేకపోతున్నాను, ఎందుకంటే వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారేమో. మనం యాక్సెప్ట్ చేస్తే ఆ బుకింగ్ మనకే వస్తుంది, ఎర్నింగ్స్ కూడా మనకే అవుతాయి కదా అని చెప్పి ట్రిప్ రాగానే యాక్సెప్ట్ చేస్తాను. ట్రిప్ క్లోజ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఆ ట్రిప్లో ఎన్ని కిలోమీటర్ వెళ్ళాము, ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి అనేది. ఈ చలికాలంలో నైట్ డ్యూటీకి వస్తే చలి బీభత్సంగా ఉంది భయ్య. కొంచెం హెవీగా అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు స్వెటర్ లేదా హుడీస్ అయితే వేసుకుంటారండి. ఈ చలిని తట్టుకోలేకపోతే మనకి కోల్డ్ వస్తుంది. కోల్డ్ వస్తే బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్, ఫీవర్ ఇవన్నీ వస్తాయి. సో ఒకరోజు ఇచ్చే ఎర్నింగ్స్ కోసం ఒక వారం మొత్తం హాస్పిటల్లో పడడం కరెక్ట్ కాదు. అవునా కాదా? అందుకోసమనే అన్ని ఎక్విప్మెంట్స్ మీ దగ్గర పెట్టుకొని రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్విప్మెంట్స్ అంటే ఏంటి అని మీరు అడగచ్చు. ఎక్విప్మెంట్స్ అంటే ఏం లేవయ్యా, షూస్, మొబైల్ హోల్డర్, పవర్ బ్యాంక్, అలాగే మనకి హ్యాండ్ గ్లౌజెస్, మంచి క్వాలిటీ హుడీ లేదా స్వెటర్ ఇవి ఉంటే సరిపోతుంది. మెయిన్ థింగ్ పవర్ బ్యాంక్ అయితే క్యారీ చేయండి. ఎందుకంటే నైట్ అంతా కూడా ఫోన్ కంటిన్యూస్గా ఆన్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం మ్యాప్ చూస్తూ ఉంటాం. కొత్తగా చేసేవాళ్ళు అయితే మ్యాప్ చూస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ర్యాపిడో, ఓలా ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. అలా రన్ అయినప్పుడు ఏమైందంటే ఛార్జింగ్ చాలా వేగంగా డౌన్ అయిపోతుంది. అలాంటప్పుడు మనకి ఛార్జింగ్ ఎఫిషియన్సీ అనేది సరిపోదు. పవర్ బ్యాంక్ ఉంటే మనకి ఎక్కువసేపు అయితే ఈ ఫోన్ అయితే మనం యూజ్ చేయగలం. ఫోన్ పని చేస్తాను కదా మనకి బుకింగ్లు వస్తాయి. సో అందుకోసమనే పవర్ బ్యాంక్ అయితే క్యారీ చేయండి. ఈ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలంటే అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేయండి. లేదనుకుంటే మీరు ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు. కానీ ఎక్కడ తీసుకున్నా సరే మీ దగ్గర ఆ ఎక్విప్మెంట్స్ అయితే ఉండాలి. సో ఫైనలీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. సికింద్రాబాదే కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్. ఇక్కడ
కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. కస్టమర్ని లోపలైతే డ్రాప్ చేయాలని చెప్తున్నారు. లోపలికైతే వెళ్దాము. నైట్ టైం కాబట్టి లోపల అంత ట్రాఫిక్ అయితే ఉండకపోవచ్చు. కానీ డే టైంలో చాలా హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. బైక్ అయితే ఎలాగో ఒకలాగా మూవ్ అవుతుంది కానీ కారు, ఆటో ఇవి అసలు మూవ్ కానే కావు. లోపలికి వెళ్తే ఒక 20 మినిట్స్ అయితే టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఫైనల్లీ ఈ ట్రిప్ క్లోజ్ చేసేసరికి నాకు 134 బిల్ అయితే వచ్చేసింది. ఇమీడియట్లీ అక్కడే అదే ప్లేస్‌లో మళ్ళీ ర్యాపిడ్‌లో బుకింగ్ అయితే వచ్చేసింది. కస్టమర్‌కి నోటిఫికేషన్ కూడా ఇస్తున్నా. ఐ హావ్ టు అరైవ్డ్ అని చెప్పేసి. బట్ కస్టమర్‌కి కాల్ చేస్తే తమ్ముడు నేను బయటికి ఎగ్జిట్ అయిపోయాను. బయటకొచ్చేసి ఆల్ఫా హోటల్ ముంగటైతే ఉన్నాను. మీరు అక్కడికి వచ్చేయండి అని చెప్పేసని తను చెప్తున్నారు. సో, మళ్ళీ లోపల ఉండేవాడిని బయటికైతే వెళ్ళాను. నైట్‌లో కూడా ఇంత ట్రాఫిక్ ఉందంటే ఇంక మీరే అర్థం చేసుకోండి డే టైమ్‌లో ఎలా ఉంటుందనేది. బైక్ టాక్సీ చాలా ఈజీగా ఉంటుంది అనుకుంటున్నారు. లేదు భయ్యా! ఇక్కడి నుంచి ఈ బైక్ టాక్సీలోకొస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీని గురించి ఒక 5 నిమిషాలైతే మీతో డిస్కషన్ చేస్తాను. నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేయగలము అనుకుంటే బైక్ టాక్సీలోకొచ్చి ఎంతో కొంత మనీ అయితే ఎర్నింగ్ అయితే చేసుకోండి. బట్ కస్టమర్ ఆల్ఫా హోటల్ ముంగటైతే ఉన్నా అని చెప్పేసి అన్నాడు. ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది. కస్టమర్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? కొంచెం కష్టంగానే ఉంది. కొంచెం ఇంకా ముందుకెళ్దాం. ముందుకెళ్ళి కస్టమర్ ఎక్కడున్నాడో చూద్దాం. అప్పటికి దొరకలేదంటే ఒకసారి అయితే కాల్ చేద్దాము. ఆల్ఫా హోటల్. సో, ఇదే ఆల్ఫా హోటల్. ఇక్కడికొచ్చి కస్టమర్‌కి కాల్ చేద్దాం. చుట్టువైపులా చాలామంది కస్టమర్స్ అయితే ఉన్నారు. బట్ ఎవరో ఆ కస్టమర్ మనం ఫైండ్ ఔట్ చేయలేము. ప్రతి ఒక్కరికి వెళ్లి అడగలేం కదా! అన్న ర్యాపిడో అని చెప్పి. ర్యాపిడోని బుక్ చేసి ఉండొచ్చు. వేరే డ్రైవర్‌కి వెళ్ళుండొచ్చు. సో, అందుకోసమనే కాల్ చేద్దాం. కాల్ రేపట్లేదు. ఈయనేనా? ఐ థింక్ ఈ పర్సనే కావచ్చు. ఇతనే. సో, సార్ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది మనం స్టార్ట్ చేద్దాము. ఓటీపీ 1460. యాహ్! 60 ట్రిప్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ర్యాపిడోలోనే బ్యాక్ టు బ్యాక్ బుకింగ్‌లయితే వచ్చాయి. వేరే యాప్‌లో బుకింగ్స్ కొంచెం తక్కువగా వచ్చాయి. సో, అందుకోసమనే వచ్చిన బుకింగ్స్ మంచిగా అయితే యాక్సెప్ట్ చేశాను. ఇక్కడ నుంచి డ్రాప్ అనేది 16 కిలోమీటర్లయితే ఉంది. ఇంక ఆలస్యం చేయకుండా ఇక్కడి నుంచి అయితే మూవ్ అయిపోదాం. సో, ఇంతకుముందు చెప్పాను కదా! ర్యాపిడ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తానని. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసేద్దామా? వినండి. ఈ బైక్ టాక్సీలకొస్తే ఫస్ట్ బైక్‌తో పాటుగా బైకు ఖరాబ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ మన హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుంది. ఎవరికైతే నీడ్ ఉందో అంటే మనీ కావాలి, మనీ లేకపోతే చాలా కష్టంగా ఉంది. పార్ట్ టైమ్ అయినా సరే పర్లేదు. ఎంతో కొంత మనీ వస్తే సరిపోతుంది అనుకునేటప్పుడే ఇందులోకైతే రండి. ఒకసారి ఇందులోకొచ్చారంటే మళ్ళీ వేరే ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్ళలేరు. ఇక్కడ మనీ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ హార్డ్ వర్క్ కూడా చెయ్యాలి. 2 జరుగుతూనే ఉంటాయి. ఇంకొకటేంటంటే హెల్త్ అయితే మోస్ట్‌లీ ఖరాబ్ అయిపోతుంది. ఇంకొకటి ఈ బైక్ టాక్సీ చేసినన్ని రోజులు కూడా మీకు ఎలాంటి స్కిల్స్ అయితే డెవలప్ చేయలేరు. మీకు ఏ స్కిల్స్ రావు. 5 ఇయర్స్ చేసినా, 3 ఇయర్స్ చేసినా బైక్ టాక్సీ లానే ఉంటుంది. అడిషనల్ స్కిల్స్ నేర్చుకున్నారంటే మీ లైఫ్‌లో మీకైతే యూజ్ అవుతాయి. ఈ బైక్ టాక్సీ మీరు ఎన్ని రోజులు చేయగలరు? మహా అయితే 6-8 మంత్స్. అవునా కాదా? అంతకు మించి చేయలేరు. సో, కస్టమర్‌ని డ్రాప్ చేద్దాం. తర్వాత దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఈ ట్రిప్‌లో కమిషన్ కట్ అయ్యి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి? ఈ ట్రిప్‌లో ఎంత అమౌంట్ మనం ఎర్న్ చేయగలం అన్నది ఒకసారి చూద్దాం. ₹169 అయితే చూపిస్తుంది. ఓకే. ట్రిప్ అనేది క్లోజ్ చేసినాం. కస్టమర్ అయితే ఆన్‌లైన్‌లో పేమెంట్ అయితే చేసేసారు. ఓకే. వెయిట్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ ర్యాపిడ్‌లో బుకింగ్‌లు వస్తాయా? ఓలాలో వస్తాయా? ఊబర్‌లో వస్తాయా? అనేది సక్సెస్‌ఫుల్‌గా పేమెంట్ అయితే చేసేసింది. ఎగ్జాక్ట్‌లీ మళ్ళీ ర్యాపిడ్‌లోనే నాకైతే బుకింగ్ అయితే వచ్చేసింది. చెప్పాను కదా! ఇవాళ మాత్రం కంటిన్యూస్‌గా ర్యాపిడ్‌లోనే బుకింగ్స్ అయితే వస్తున్నాయి. ఓలా, ఊబర్ లాగిన్ చేయడానికి కూడా ఖాళీ అయితే ఉండట్లేదు. బ్యాక్ టు బ్యాక్ దీనిలోనే వస్తున్నాయి బుకింగ్స్. మనం సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాం కాబట్టి ఎవ్రీ కిలోమీటర్‌కి ₹10 అయితే వస్తుంది. విచ్ ఈస్ రియల్లీ గుడ్ నన్నడిగితే. సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అనేవి వర్త్ అని నేనంటాను. ఇంకొకటి నైట్ టైమ్ ఎవరైతే డ్యూటీకి వస్తారో కుక్కలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు హెవీగా కుక్కలైతే మనల్ని భయపెడుతూ ఉంటాయి. మనం కొంచెం వేగంగా వెళ్ళామంటే అవి అరుస్తూ ఉంటాయి. కరవవు. అలాగని కరవకుండా కూడా ఉండవు. దాని ముంగట మనం కొంచెం వినమ్రంగా కొంచెం స్లోగా వెళ్ళామంటే అవి అరవకుండా సైలెన్స్‌గా ఉంటాయి. అంతే కదా! మీరు గాని భయపడి పరిగెడితే అవి కూడా మీ వెనకాల పరిగెట్టుకుంటూ వస్తాయి. సో, అందుకోసమనే కొంచెం స్లోగా వెళ్ళండి. ఓకేనా? కస్టమర్ పెట్టిన లొకేషన్‌కి అయితే వచ్చాను. అరైవ్డ్ అని చెప్పి నోటిఫికేషన్ అయితే ఇస్తున్నాను. కస్టమర్ ఇక్కడ కూడా ఓహ్! కస్టమర్ చాలా వేగంగా అయితే వచ్చేసారు. కస్టమర్ లొకేషన్‌కి వచ్చిన తర్వాత 3 మినిట్స్ గాని వెయిట్ చేసి అప్పటికి కస్టమర్ రాలేదంటే మనకైతే ర్యాపిడ్‌లో వెయిటింగ్ చార్జ్ అయితే ప్రతి 1 మినిట్‌కి ₹1 అయితే యాడ్ చేసి ఇస్తారు. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి 9.1 కిలోమీటర్ల డ్రాప్ అయితే వచ్చింది. ఇంక ఆలస్యం చేయకుండా ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్‌కి అయితే
వెళ్ళిపోదాము. చాలామంది ఏమనుకుంటున్నారంటే, "అన్నా ఈ హైదరాబాద్‌లో నాకు హిందీ రాదన్నా, ఈ మ్యాప్స్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి" అనేసి. అలాగే కస్టమర్‌తో ఎలా మాట్లాడాలి అని చెప్పేసి. సో, ఇక్కడ తెలుగు చాలా మందికి వస్తుంది భయ్యా. 90% పీపుల్‌కి తెలుగు వస్తుంది. వాళ్ళకి ఒకవేళ తెలుగు మాట్లాడనీకి రాకపోయినా సరే, మీరు తెలుగులో చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది తెలుగు. ఓకేనా? వాళ్ళు మీతో మాట్లాడకపోయినా తెలుగు అర్థమవుతుంది. వాళ్ళకి రూట్ మ్యాప్స్ అన్నీ తెలుసు. మీరు జస్ట్ అన్నా ఎలా వెళ్ళాలి అంటే రూట్ మ్యాప్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కంటిన్యూస్‌గా మ్యాప్ చూసే అవసరం కూడా మీకు ఉండదు. ఓకేనా? ఇంకొకటి కంటిన్యూస్ మ్యాప్ చూస్తే మీరు డ్రైవింగ్ ఎప్పుడు చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మీరు ప్రాక్టీస్ చేయండి. కనీసం ఒక 10-15 డేస్ మీరు వర్క్ చేసి ఎక్స్‌పీరియన్స్ అయితే మీకే అర్థమైపోతుంది. ఏ ఏ సిటీస్‌లో ఎలా ఉంటుంది ట్రాఫిక్ అనేది. ఇంకొకటి కొన్ని ఏరియాస్‌లో మీరు వెళ్ళకూడదు. బిగినర్స్ అయితే అసలు ఆ ఏరియా జోలికే వెళ్ళకూడదు. ఆ సిటీస్ ఏమైనా ఉన్నాయి అంటే ఐ మీన్ ఆ ఏరియాస్ ఫస్ట్ నాంపల్లి, అఫ్జల్‌గఢ్, చార్మినార్. ఓల్డ్ సిటీ. ఈ ఓల్డ్ సిటీకైతే మోస్ట్‌లీ వెళ్ళడానికి ట్రై చేయకండి. ఎందుకంటే అక్కడుండే కస్టమర్స్, అక్కడుండే ట్రాఫిక్ కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో మీరు సర్వైవ్ అవ్వాలంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్ అయితే కావాలి. ఆ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత మీరైతే వెళ్ళి అక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా అక్కడికెళ్ళి ఇరుక్కుపోయారంటే ఆ సరౌండింగ్ జోన్ నుంచి బయటికి రావాలంటే చాలా టైం పోతుంది. ఓకేనా? ఈ ట్రిప్ అనేది క్లోజ్ చేద్దాము. ఈ ట్రిప్‌లో ఎంత ఎర్నింగ్స్ వస్తాయి? 9.7 కిలోమీటర్‌కి ₹102 అయితే వచ్చాయి. అంటే కమిషన్ ఇందులో కట్ అవుతుంది ఆబ్వియస్‌గా. చూపిస్తాను ఫైనల్‌గా మనకి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది. ఈ కస్టమర్ సార్ అయితే అమౌంట్ అయితే పే చేయలేదు. వాళ్ళ నాన్నగారు అయితే పే చేస్తారంట. అమౌంట్ అయితే వచ్చేసింది. పైన నోటిఫికేషన్ కూడా వచ్చింది భయ్యా సక్సెస్‌ఫుల్‌గా. కొంతమందైతే చాలా జెన్యూన్‌గా ఉంటారు. ఇమ్మీడియేట్‌లీ పేమెంట్ అయితే చేసేస్తారు. కొంతమందైతే ఎగ్గొట్టే కస్టమర్లు కూడా ఉంటారు. ఈ మధ్యన ర్యాపిడోలో ఫ్రాడ్ కస్టమర్స్ కూడా ఉన్నారంట. ర్యాపిడో వాళ్ళే చెప్తున్నారు. ఆ కస్టమర్స్ కాల్ చేసి మీ అకౌంట్‌లో అమౌంట్ ఏసాము. మా అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయండి అంటే మీరెవరు కూడా ఎవరికీ ఒక్క రూపాయి కూడా ట్రాన్స్‌ఫర్ అయితే చేయకండి. ముందు వాళ్ళు పంపించిన అమౌంట్ మీ అకౌంట్‌లో క్రెడిట్ అయ్యాయా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా? మనం 7:00కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు 10:20 అవుతుంది. ఫైనల్ ఎర్నింగ్స్ అయితే మీకిప్పుడు రివీల్ చేస్తాను. అంటే 3 అవర్స్ లాగిన్‌లో ఉండి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో మీకు చూపిస్తాను. టోటల్‌గా ఇప్పటి వరకు మనం 61.2 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాము. ఈ 61 కిలోమీటర్‌కి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో రియాలిటీగా చూపిస్తాను. ఇప్పుడు టైం 10:20 అవుతుంది. ₹574 అయితే ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇది కమిషన్ కట్ అయ్యి నాకింత ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. పర్ కిలోమీటర్‌కి ₹10 అయితే ఇస్తున్నారు. పికప్ లొకేషన్‌కి కౌంటింగ్ చేయరు గుర్తుపెట్టుకోండి. ఓన్లీ డ్రాప్ లొకేషన్‌కి మాత్రమే వీళ్ళైతే కౌంటింగ్ చేసి మనకైతే ఎర్నింగ్స్ ఇస్తారు. 61 కిలోమీటర్‌కి ₹570 అంటే మంచి ఎర్నింగ్సే వచ్చాయి. ఒకవేళ మీది మంచి మైలేజ్ వచ్చే వెహికల్ అయితే ఒక 100-130 పెట్రోల్ పోయి రిమైనింగ్ మీకు ₹450 ప్రాఫిట్ అయితే వచ్చేది. మీరు తెచ్చే బైక్ మైలేజ్ బట్టి మీకైతే ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ర్యాపిడో, ఓలా, ఊబర్ ఈ 3 లాగిన్ చేస్తున్నా ఎందులో మంచి బుకింగ్ వస్తే అందులో అయితే తీసుకుంటాను. ఇప్పుడైతే బుకింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను భయ్యా. మంచి బుకింగ్ వస్తే తీసుకుందాం. వావ్! ₹366 బుకింగ్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి హఫీజ్‌పేట్ సో, ట్రిప్ అయితే యాక్సెప్ట్ చేశాను. బట్ ట్రిప్ అనేది క్యాన్సిల్ అయిపోయింది భయ్యా. సాడ్. సో సాడ్ కదా! సో, ఇలాంటి రైడ్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో, ప్రతిదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇంకొకటేందంటే ర్యాపిడోలో నాకు మళ్ళీ ఇమ్మీడియేట్‌లీ బుకింగ్ అయితే వచ్చేసింది. 14 కిలోమీటర్ రైడ్ వచ్చింది. దాన్ని యాక్సెప్ట్ చేశాను. ఈ ట్రిప్ అయినా ఉంటుందో, క్యాన్సిల్ అయితుందో తెలీదు. బట్ నేనిచ్చే సజెషన్ ఏందంటే ట్రిప్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కస్టమర్‌కి కాల్ చేయండి. సార్ నేను ఇలా వస్తున్నాను. ఒక 2 కిలోమీటర్ ఉంది ఇక్కడి నుంచి. ఒక 5-10 మినిట్స్ పడుతుంది. వెయిట్ చేస్తారా? అని చెప్పి. తను వెయిట్ చేస్తాననుకుంటే వెళ్ళండి. లేదు బాబు వెయిట్ చేయను అర్జెంట్ ఉంది అని అన్నా, లేకపోతే బాబు జల్దీ రా, జల్దీ రా అన్నా సరే ట్రిప్ క్యాన్సిల్ చేసేయండి. ఆ ట్రిప్ కాకపోతే ఇంకో ట్రిప్‌కైతే వెళ్తారు. అర్జెంట్ ఉండే కస్టమర్లు మళ్ళీ మనకి మెంటల్‌గా ప్రెషర్ పెడుతూ ఉంటారు. స్పీడ్‌గా వెళ్ళండి అని చెప్పి. ఊబర్‌లో ₹79 బుకింగ్ వచ్చింది. యాక్సెప్ట్ చేయలేదు. వామ్మో! దరిద్రం భయ్యా! ర్యాపిడోలో ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ ఫీజు కూడా ఏమీ రాలేదు. ఎందుకంటే ఆన్ ది వేలో ఉన్నాం కాబట్టి క్యాన్సిలేషన్ ఫీజు కూడా మనకి రాలేదు. పెట్రోల్ బొక్క. సో, ఇలాంటి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి భయ్యా ఈ బైక్ టాక్సీలో నైట్ పూట. అక్కడి నుంచి ఖాళీగా 1 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత ఓలాలో ₹92 బుకింగ్ అయితే ఒకటొచ్చింది. దాన్ని యాక్సెప్ట్ చేశాను. ఒక 30 మినిట్స్ అయితే బుకింగ్ రాలేదు భయ్యా. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఏంట్రా బుకింగ్ రావట్లేదు అని. బట్ వచ్చిన బుకింగ్ యాక్సెప్ట్ చేయాలి. సమ్‌టైమ్స్ ప్రతిరోజు ఒకేలా బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ అయితే రావు. కొన్ని ఏరియాలో బుకింగ్సే రావు. సో, ఆ ఏరియాస్ అన్నీ మనం ఫిల్టర్ చేయాలి. ఐ మీన్ ఫైండ్ ఔట్ చేయాలి. ఇలా ఫైండ్ ఔట్ చేయాలంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి. లేదంటే ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు నేను కొన్ని ఏరియాస్ చెప్తాను. బుకింగ్స్ రావు భయ్యా అంటాను. బట్ అక్కడికెళ్ళిన తర్వాత మీకు లక్కీగా బుకింగ్స్ రావచ్చు. అందుకోసమే జడ్జ్‌మెంట్ అనేది పర్ఫెక్ట్‌గా నేను చెప్పలేను. ఎక్స్‌పీరియన్సే ఉండాలి. నేను చెప్పేది అదే భయ్యా. సో, ఫైనల్‌గా ఓలాలో పికప్ తీసుకోవడానికి పికప్‌కైతే వచ్చేసాను.
కస్టమర్ అయితే ఫైండ్ అవుట్ అయ్యారు. ఇక్కడ కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది. కస్టమర్ నాకు కనపడలేదు. రాంగ్ పికప్ లొకేషన్ పెట్టారు. అందుకోసమనే ఒక 200 మీటర్స్ కొంచెం కన్‌ఫ్యూజ్ అయితే అయ్యాను. నైట్ టైమ్‌లో ఇలాంటి పికప్స్ కూడా కొంచెం ఎక్కువగా తగులుతూ ఉంటాయి. డ్రంక్ అండ్ డ్రైవర్స్ కూడా ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు నైట్ టైమ్‌లో. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో, ఇవాళ కూడా ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ అయితే దొరికింది. బట్ నేను వాళ్ళ ఫేస్ గాని, ఆ ట్రిప్ గాని చూపించే ప్రయత్నం అయితే చేయలేదు. ఎందుకంటే మందు తాగడం తప్పేమీ లేదు. బట్ వాళ్ళు డ్రైవ్ చేయట్లేదు కదా! బుక్ చేసుకున్నారు. సో, అందుకోసమనే వాళ్ళనైతే వీడియో తీయలేదు. బట్ అలాంటి వాళ్ళు వస్తారు. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంతమంది ఎక్కువగా తాగేసి స్పీడ్‌గా వెళ్ళండి అంటారు. కొంతమంది డబ్బులు లేవురా అబ్బాయి రేపిస్తా అంటారు. రేపు కాల్ చేస్తే డబ్బులు లేవంటాడు. ఎప్పుడు రా పికప్ తీసుకున్నావు అంటాడు. తాగిన మైకంలో వాళ్ళకి గుర్తుండదు. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు? ఆ పెంట ఎందుకు? ఆ బుకింగ్ క్యాన్సిల్ చేస్తే అయిపోద్ది కదా! ఇంకొకటి చాలామంది అడుగుతున్నారు. అన్న ఈ బైక్ టాక్సీ కోసం ఎలాంటి బైక్ తీసుకుంటే బావుంటుంది? కొన్ని బైక్ మోడల్స్ చెప్పండి అన్న అంటున్నారు. సో, నేనొక 4 వెహికల్ మోడల్స్ అయితే చెప్తాను. ఆ వెహికల్స్‌ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ నేను మెయిన్ ప్రయారిటీ హోండా ఎస్‌పీ షైన్ 125 సీసీ ఫస్ట్ సైజ్‌నైతే ఇస్తాను. తర్వాత గ్లామర్ తీసుకోండి లేదా రైడర్ తీసుకోండి. ఇంకా మైలేజ్ వచ్చే వెహికల్ కావాలంటే స్ప్లెండర్ ప్లస్ తీసుకోండి. లేకుంటే మనకి సిటీ 100 లేదా ప్లాటినం అయితే మీరు తీసుకోవచ్చు. ఈ వెహికల్స్ అనేవి ఎక్కువగా మైలేజ్ అయితే వస్తాయి. బట్ గుర్తుపెట్టుకోండి టెస్ట్ డ్రైవ్ చేయండి. మీ వెయిట్‌కి సూట్ అయ్యే బైక్ తీసుకోండి. నేను సజెషన్ మాత్రమే చేస్తున్నాను. నేను చెప్పానెళ్ళి ఆ బైకులు కొనకండి. ఆ వెహికల్ కండిషన్ ఎలా ఉంది? మీ వెయిట్‌కి ఆ వెహికల్ ఓకేనా? కంట్రోల్ ఎలా అవుతుంది వెహికల్? కండిషన్ ఎలా ఉంది? ఒక 3, 4 ఇయర్స్ తర్వాత ఇంజిన్ క్వాలిటీ ఎలా ఉంటుంది? ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆ వెహికల్‌ని అయితే మీరు పర్చేస్ చేయండి. ఓకేనా? ఈ బైక్ టాక్సీ కోసమే మీరు బైక్ కొనట్లేదు. ఈ బైక్ అనేది మీరు ఫ్యూచర్‌లో కూడా వాడుకోవడం కోసం బైక్ కొంటున్నారు. అవునా కాదా? ఇప్పుడు ఒక 6 మంత్స్ నడిపించిన తర్వాత బైక్ టాక్సీ వద్దు భయ్యా అనుకుంటారు. అప్పుడు బైక్ మార్చగలరా? మీరు మార్చలేరు. ఆబ్వియస్‌గా ఉన్న బైక్‌నే వాడుకోవాలి. సో, అందుకోసమనే ఫ్యూచర్ కోసం ఆలోచించి ఒక మంచి డెసిషన్ తీసుకొని ఒక మంచి బైక్ అయితే తీసుకోండి. ఫైనల్‌గా కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కొచ్చి కస్టమర్‌నైతే డ్రాప్ చేసాం. ఈ ఓలాలో ట్రిప్ అనేది క్లోజ్ చేద్దాం. ఎంత ఎర్నింగ్స్ వస్తాయో చూపిస్తాను. ₹92 చూపించింది యాక్సెప్ట్ చేసేటప్పుడు. ఇక్కడ ఎంత చూపిస్తుంది? బిల్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా? ₹78 అయితే డిక్రీజ్ అయితే అయిపోయింది. చాలా తక్కువ ఫేర్ అయితే ఇస్తున్నాడు ఈ ఓలా వాడు. ఎందుకో తెలియట్లేదు. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ₹78 అంటే పర్ కిలోమీటర్‌కి ₹7 ఇస్తున్నాడు ఈ ఓలా వాడు. సమ్‌టైమ్స్ ఓలాలో ఎక్కువ ఫేర్ ఇస్తున్నాడు. సమ్‌టైమ్స్ చాలా తక్కువ ఫేర్ ఇస్తున్నాడు. ₹6, ₹7 కూడా ఇస్తున్నాడు. మరీ అంత తక్కువ ఫేర్ ఇంత నైట్‌లో ఎలా ఇస్తున్నాడో నాకేం అర్థం కావట్లేదు. దీనికన్నా ర్యాపిడో, ఊబర్ బెటర్ అనిపిస్తూ ఉంటుంది. ఏమో తెలీదు. సో, ఇంక ఏమి చేస్తాం అక్కడ వెయిట్ చేసే కంటే ఏదో ఒక బుకింగ్ తీసుకుంటే బెటర్ కదా అని చెప్పి తీసుకున్నాను. సో, ఇలా కూడా ఉంటుంది నైట్ టైమ్‌లో కొన్ని ఏరియాస్‌లో బుకింగ్ రావు. అలాంటప్పుడు ఏదో ఒక బుకింగ్ వచ్చి అక్కడి నుంచి మూవ్ అయిపోవడం బెటర్ అని చెప్పి మనమైతే మూవ్ అవుతూ ఉంటాం. కస్టమర్స్ కూడా అలానే ఉన్నారు. ఏ యాప్‌లో తక్కువ ఫేర్ ఉందో ఆ యాప్‌లోనే బుక్ చేసుకుంటారు. రిమైనింగ్ యాప్స్ అనేవి క్లోజ్ చేస్తారు. కొంతమంది ఎలా అంటే 3 యాప్స్‌లో బుక్ చేసుకుంటారు. ఎందులో ముందు రైడర్ వస్తారో ఆ రైడర్‌తో వెళ్ళిపోయి మిగతా 2 రైడర్స్‌ని క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఎందుకంటే క్యాన్సిలేషన్ ఫీజ్ అంత ఎక్కువేం లేదు. జస్ట్ ₹5, ₹10 ఇన్ సమ్ టైమ్స్ లొకేషన్‌కి వస్తేనే ఆ అమౌంట్ కూడా ఆ క్యాన్సిలేషన్ ఫీజ్ కూడా. సో, ఏంటో నాకేం అర్థం కావట్లేదు. సో, వెళ్తూ వెళ్తూ నాకు ₹87 బుకింగ్ ఒకటొచ్చింది. దాన్నైతే యాక్సెప్ట్ చేశాను. సో, ఇలా ఉంటుంది. నేను ఈ ర్యాపిడోని, ఊబర్‌ని, ఓలాని ప్రమోట్ అయితే చేయట్లేదు. మీకు నచ్చిన యాప్‌లో మీరు వర్క్ చేసుకోండి. మీకోసం మీరు వర్క్ చేయండి. మీలో ఎవరైనా ఈ బైక్ టాక్సీలోకొచ్చి పార్ట్ టైమ్ లేదా ఫుల్ టైమ్ వర్క్ చేయాలి అనుకుంటే ఈ ర్యాపిడోలో, ఊబర్‌లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో మీకు తెలియకపోతే నేను గతంలో చాలా వీడియోస్ చేశాను. ర్యాపిడోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఊబర్‌లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలని. ఆ వీడియో చూస్తూ మీరు ఇంట్లోనే కూర్చొని ఊబర్‌లో కంప్లీట్‌గా రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. మన లింక్ నుండి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి అప్ టు జాయినింగ్ బోనస్ ₹1,500 అయితే వస్తుంది. అది ఒక్కొక్క వారం చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఎంత ఉందో ఒకసారి చూసుకొని అయితే జాయిన్ అవ్వండి. ఫర్ ష్యూర్ నేనైతే చెప్తాను మన లింక్ నుండి జాయిన్ అయిన వారికి ఎంతో కొంత జాయినింగ్ బోనస్ అయితే వస్తూ ఉంటుంది. నా కోసమో ఇంకెవరి కోసమో చేయట్లే కదా! మీకోసం మీరు వర్క్ చేసుకోండి. దానిలో ర్యాపిడో చేస్తారా? ఊబర్ చేస్తారా? ఓలా చేస్తారా? ఏదైనా చేసుకోండి. ఇది ఒక అవేర్‌నెస్ వీడియో మాత్రమే. మీకు ఈ బైక్ టాక్సీలోకొస్తే ఎలా ఉంటుంది సిట్యుయేషన్ అని చూపించే ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నాను. నేను ఎంత జెన్యూన్ వీడియో చేసినా సరే కొంతమంది మేధావులు కింద కామెంట్స్‌లోకెళ్ళి కామెంట్ పెడుతున్నారు. నువ్వు చేసేవన్నీ పెయిడ్ ప్రమోషన్స్ అని. నేను ఒక బైక్ టాక్సీ చేసుకునే ఒక రైడర్‌ని.
నేను ఎందుకు ప్రమోషన్ వీడియోస్ చేస్తాను? ఒకవేళ చేస్తే పైన ఖచ్చితంగా లేబుల్ వేస్తాను, పెయిడ్ ప్రమోషన్ అని చెప్పేసి. సో పెయిడ్ ప్రమోషన్ చేయడం వల్ల మీకు ప్రాఫిటే ఉంటుంది కానీ మీకైతే లాస్ అయితే ఉండదు. లాస్ అయ్యే ప్రమోషన్స్ నేను చెయ్యను భయ్య. ప్రజెంట్ అయితే నియర్ బై ఎల్బీ నగర్ దగ్గర అయితే ఉన్నాను. ఈ ట్రిప్ అనేది ముసరాంబాగ్ అయితే వచ్చింది. ఫస్ట్ మ్యాన్ని పిక్ చేసుకున్నాను. ఇక ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. కుక్కలు చూసారా ఎలా తిరుగుతున్నాయో? నైట్ టైం వస్తే కొంచెం కుక్కలతో జాగ్రత్తగా ఉండండి. ఇది సెకండ్ టైం చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు, అన్న నైట్ డ్యూటీ చేయాలనే ఉందన్న, పోలీసు వాళ్ళతో కూడా భయం లేదన్నా, కానీ కుక్కలతో చాలా భయం ఉందన్న అని కామెంట్ చేస్తున్నారు. అందుకోసమే కుక్కలు కనిపించాయంటే కొంచెం స్లోగా వెళ్ళండి. ఇదే ట్రిక్, ఇంకేమీ లేదు. ఓకేనా? ఇప్పటి వరకు చాలానే తిరిగేసాం భయ్య. టైం 11 దాటేస్తుంది. మన ఈ ఎర్నింగ్ ఛాలెంజ్ 12 వరకు మాత్రమే. మనం స్టార్ట్ అయింది 7 o'clockకి, ఎండ్ చేసేది 12 o'clockకి. ఆర్డర్లు వచ్చినా రాకపోయినా సరే నేను 12కి అయితే క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసే ముందు ఎలా ఆర్డర్లు వస్తున్నాయా రావట్లేదా ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. జస్ట్ ఈ 5 అవర్స్లో ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది రియాలిటీగా మీకు చూపిస్తాను. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ నేను చూపించే ఈ ఎర్నింగ్స్ అనేవి ప్రతిరోజు రావచ్చు రాకపోవచ్చు, అది నేను చెప్పలేను. నాకే కొన్ని రోజులు రావు. ఒక్కొక్క రోజు డ్యూటీకి వస్తే 300, 400 వస్తాయి. ఒక్కొక్కసారి 5 అవర్స్ చేస్తే. కొన్ని రోజులు ఎలా అంటే 5 అవర్స్కి 1000 రూపీస్ కూడా ఎర్నింగ్స్ అయితే వస్తూ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ మనకు వచ్చే ఆర్డర్స్ పైన, మనం ఉండే ఏరియా పైన, అక్కడ ఉండే కస్టమర్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది ఈ ఎర్నింగ్స్ అనేవి. ఈ బైక్ ట్యాక్సీలో మనకి ప్రతిరోజు కిలోమీటర్కి అంతే ఉంటాయి. ఆ కిలోమీటర్ ఫేర్ కూడా డిపెండ్స్ ఆన్ సిటీకి తగ్గట్టుగా వీలైతే ఆ ఎర్నింగ్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఎక్కువగా పబ్లిక్ ఉంటుంది కాబట్టి ఏ ఎర్నింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవి కొంచెం హైలీగా ఉంటాయి. ఒకవేళ మీ సిటీస్లో మీరు వర్క్ చేస్తే మీ సిటీస్లో ఇంత ఎర్నింగ్స్ అయితే రాకపోవచ్చు, ఇంకా తక్కువగా ఉండొచ్చు. పర్ కిలోమీటర్కి తక్కువ ఇవ్వచ్చు. ఇక్కడ 10 ఇస్తున్నారు కదా, అక్కడైతే 7, 8 అలా ఇవ్వచ్చు. మీ ఏరియాలో పర్ కిలోమీటర్కి ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, బైక్ ట్యాక్సీ చేయాలా, ఫుడ్ డెలివరీ చేయాలా అని చెప్పి. నేను షార్ట్ ఇన్ఫర్మేషన్లో మీకు చెప్తాను చూడండి. బైక్ ట్యాక్సీ అనేది ఓవరాల్గా మన సిటీ మొత్తం తిరుగుతూ ఉండాలి. మీరు హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటే హైదరాబాద్ మొత్తం తిరగాలి, విజయవాడ సెలెక్ట్ చేసుకుంటే విజయవాడ మొత్తం, బెంగళూరు అయితే బెంగళూరు మొత్తం. అదే ఫుడ్ డెలివరీ అంటే అలా కాదు. హైదరాబాద్లో ఒక జోన్ ఉంటుంది, ఆ జోన్లో మాత్రమే మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఈ హైదరాబాద్ మొత్తం తిరిగే ఓపిక లేదు అనుకునేటప్పుడు మీరైతే ఆ పర్టికులర్ ఏరియానే తిరగాలి అనుకుంటే మీరు ఫుడ్ డెలివరీకి వెళ్ళిపోండి. బైక్ ట్యాక్సీలో కస్టమర్స్ని మనం పిక్ చేసుకుని కస్టమర్స్ని డ్రాప్ చేయాలి. ఫుడ్ డెలివరీలో అలా కాదు, ఫుడ్ని పిక్ చేసుకోవాలి, డోర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఇలా డోర్ డెలివరీ చేసేటప్పుడు సమ్టైమ్స్ మన టైం అనేది చాలా చాలా వేస్ట్ అవుతూ ఉంటుంది. అదే బైక్ ట్యాక్సీలో అయితే అలా ఉండదు. కస్టమర్స్ని పిక్ చేసుకున్నామా, డ్రాప్ చేసామా అంతవరకే. ఇకపోతే ఎర్నింగ్స్ గురించి అంటారా, సమ్టైమ్స్ బైక్ ట్యాక్సీలో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి. కొన్నిసార్లు ఎలా అంటే ఈ ఫుడ్ డెలివరీలో ఆఫర్స్ అవి ఇవి తీసుకొని రావడం వల్ల ఫుడ్ డెలివరీలో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ ఆ సిచ్యువేషన్ భయ్య. అంతకుమించి నేనేం చెప్పలేను. సో ఫైనల్గా నేను ఏమైనా చెప్పాలనుకుంటే మీరు రెండిట్లో కూడా వర్క్ చేయండి. ఇందులో ఒక 1 వీక్ వర్క్ చేయండి, అందులో ఒక 1 వీక్ వర్క్ చేయండి. మీకు ఏ ప్లాట్ఫామ్లో మంచిగా అనిపించిందో, మంచి ఎర్నింగ్స్ వచ్చాయో ఆ ప్లాట్ఫామ్ని మీరు చూస్ చేసుకోండి. ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను అనేది ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తున్నాను చూడండి. 84.3 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం. ట్రిప్ 2 చూడండి. ఇప్పుడు టైం వచ్చేసరికి 11:32 అవుతుంది. స్టిల్ ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ అయితే వస్తున్నాయి. ఊబర్లో 10 తర్వాత ర్యాపిడ్లో బుకింగ్స్ అయితే రావట్లేదు, కొంచెం స్లో అయిపోయింది. తర్వాత 10 తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ అన్నీ కూడా ఊబర్లోనే వస్తున్నాయి. సో మీకు అది కూడా చూపిస్తాను, ర్యాపిడ్లో ఎర్నింగ్స్ ఎప్పుడు ఆగిపోయినాయి, ఎంత ఎర్నింగ్ చేశాను అనేది. ఈ ర్యాపిడ్లో టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసరికి 574 రూపీస్ అయితే ఎర్నింగ్ అయితే చేశాను. సంపాదించాను భయ్య, కష్టపడి సంపాదించాను. తర్వాత అయితే మళ్ళీ బుకింగ్స్ అయితే రాలేదు. ఓలాలో కూడా ఒక ట్రిప్ అయితే తీసుకున్నాను. ఆ ట్రిప్లో 91 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇంతకుముందు 78 రూపీస్ అని చెప్పాను కదా. ఆ ట్రిప్ క్లోజ్ చేసిన తర్వాత కొంత టైం తర్వాత నేను చెక్ చేసుకున్నా. తర్వాత అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి ఒక 15 రూపీస్ ఏమో మన వ్యాలెట్లో అయితే యాడ్ చేశారు. సో టోటల్గా 90 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు టైం చూడండి 11:30 అయితే అవుతుంది. ఇంకా మన దగ్గర 30 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ 30 నిమిషాల్లో ఇంకా ఎంత సంపాదించగలమో రియాలిటీగా మీకు చూపిస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో ఒక అవేర్నెస్ వీడియో మాత్రమే. చూడటానికి చాలా అందంగా చాలా బాగుంటుంది, కానీ రియాలిటీగా ఇలా ఉండకపోవచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కండిషన్, రోడ్ కండిషనే కావచ్చు, ట్రాఫిక్ కండిషనే కావచ్చు, ఏదైనా సరే
నేను ఒక యూట్యూబర్గా ఒక వ్లాగ్ చేసుకుంటున్నాను. ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేద్దాము అని మాత్రమే చెప్తున్నాను. బట్ అంతేగాని మిమ్మల్ని అందరిని కూడా ఈ ఓలా, ఊబర్‌లోకి రప్పించేసి మీ అందరిని కూడా ఇక్కడ వర్క్ చేపించడం నా ముఖ్య ఉద్దేశ్యం కానే కాదు. మీ అందరికీ ఈ బైక్ టాక్సీ మీద కొంత అవగాహన ఉండాలి. నైట్ టైంలో వస్తే ఎలా ఎర్నింగ్స్ వస్తాయి, ఫుల్ టైం చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేద్దామనే ఈ వీడియోస్ అయితే పెడుతున్నాను అంతే. ఇంకేమీ లేదు. నన్ను ఇన్స్పైర్ అయ్యి మీరైతే ఇందులోకి రావద్దు. మీకు ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడికొచ్చి వర్క్ చేసుకోండి. ఎవరినో ఇన్స్పైర్ అయితే మనం చేయలేము ఇక్కడ వర్క్. ఇప్పుడు నేను చేస్తున్నాను భయ్యా, నాకు అలవాటు ఉంది, నేను చేస్తున్నాను. ఇప్పుడు నన్ను చూసి మీరొస్తే మీరు చేయగలరా? ఈ 800 రూపీస్‌కి నేను 8 అవర్స్ వర్క్ చేస్తున్నాను. ఆ 8 అవర్స్‌ని జస్ట్ నేను ఒక 30 మినిట్స్‌లో మీకు చూపించేస్తాను. మీకు ఏం అర్థమవుతుంది? నేను మోస్ట్‌లీ చెప్తున్నాను. అన్ని ప్రాబ్లమ్స్ మీకు చెప్తున్నాను. బట్ ప్రాబ్లమ్ చెప్తే తెలీదు భయ్యా. ప్రాబ్లమ్ ఫేస్ చేస్తేనే తెలుస్తుంది. దెబ్బ తగిలిందంటే నొప్పి తెలీదు. ఆ దెబ్బ తగిలినప్పుడు తెలుస్తది ఎంత నొప్పేస్తుంది అనేది. నేను చెప్పే మాటలు మీకు ఇబ్బంది కలిగించొచ్చు, లేదా మీకు హాస్యకరంగా ఉండొచ్చు, ఏదో నవ్వించొచ్చు. కానీ రియాలిటీయే నేను మాట్లాడుతున్నాను. కొంతమంది కామెంట్ సెక్షన్‌లో ఓవర్‌గా మాట్లాడుతున్నావు అంటున్నారు. ఓవర్ ఏమీ లేదు భయ్యా. నేను ఒక రైడర్‌ని. యూట్యూబర్ అనే థాట్ పక్కన పెట్టేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను కూడా మీలాగా బైక్ టాక్సీ చేసుకొనే మా ఫ్యామిలీస్‌ని అయితే పోషిస్తున్నాను. ఇక్కడ బైక్ టాక్సీ ఎంత కష్టమో నాకే తెలుసు. అందుకోసమనే నేనైతే మీకు ముందే చెప్తున్నాను. చూసే అంత ఈజీగా ఉండదు ఇక్కడ వర్క్ అని చెప్పేసి. ఇవన్నీ డిసైడ్ అయిన తర్వాత రావాలనుకుంటే రండి. ఇంకొంతమంది ఎలా అంటే ఫైనల్‌గా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. ఈ బైక్ టాక్సీలోకి వస్తే ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయితాయి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బైక్ టాక్సీలోకి వచ్చి ఒక 10 డేస్ వర్క్ చేయండి. ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి? ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? పెట్రోల్ ఎంత పోతుంది? ఫైనల్‌గా 1 డేకి ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి? ఆ డబ్బులు మనకు సరిపోతాయా? లేదా? స్కిల్స్ ఇవన్నీ తెలుసుకోండి. ఇవన్నీ ప్రాఫిట్ అనుకుంటే కొన్ని రోజులు వర్క్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాక మీరైతే ఈ బైక్ టాక్సీని వదిలేయండి. ఇక్కడ కొన్ని ఆర్డర్‌లు అయితే వస్తున్నాయి చూడండి. 109 రూపీస్ ఇవి యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే మన టైం అయిపోయింది. 11:50 అయితే అవుతుంది. ట్రిప్ 2 చూపిస్తున్నాను చూడండి. 91 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. ఇక్కడ నుండి సికింద్రాబాద్‌కి ఏదైనా రైడ్ వస్తే నేను తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాను. ట్రిప్ 1000 కిలోమీటర్లు తిరిగేసింది. సర్వీసింగ్‌కి ఇవ్వాలి భయ్యా. ఇక్కడ సర్వీస్ ఇండికేటర్ కూడా మనకి షో అవుతుంది. ఇప్పుడు టోటల్‌గా ఫైనల్ ఎర్నింగ్స్ అయితే మీకు చూపిస్తాను. 5 అవర్స్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకొక 10 మినిట్స్ అయితే బాకీ ఉంది. ర్యాపిడోలో 574 రూపీస్ ఎర్నింగ్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం ఊబర్ కూడా చూపిస్తాను. అంతకంటే ముందు ఓలా చూపిస్తాను. ఓలాలో ఒకే ఒక ట్రిప్ కంప్లీట్ చేశాం కాబట్టి 91 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. వామ్మో! ఊబర్‌లో సర్జ్ వచ్చింది భయ్యా. 1.1x అంట. 115 రూపీస్ ట్రిప్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. ఇలా వచ్చిన ట్రిప్‌ని యాక్సెప్ట్ చేయకపోతే ఏం కాదు. ట్రిప్ యాక్సెప్ట్ రేషియో తగ్గుద్ది. ఓకేనా? ఈ ఊబర్‌లో 113 రూపీస్ ఎర్నింగ్స్ అయితే చేసాము. టోటల్‌గా 778 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. వామ్మో! 154 రూపీస్ బుకింగ్ ఒకటి వచ్చింది భయ్యా. చూడండి. యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ నైట్ టైమ్‌లో రైడర్స్ చాలా తక్కువ మందే ఉంటారు కాబట్టి మళ్ళీ 88 రూపీస్ బుకింగ్ అయితే వస్తుంది. దీన్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. 97 రూపీస్ బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. మీకు చూపిస్తున్నాను. ఊబర్‌లో 12 తర్వాత 12:00కి బుకింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఏ బుకింగ్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇలా బుకింగ్ యాక్సెప్ట్ చేయకపోతే యాక్సెప్ట్ రేషియో తక్కువైపోతుంది. బట్ నేను మీకు చూపించాలి కదా! వావ్! 199 రూపీస్ బుకింగ్ చూడండి. 20 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 199 రూపీస్ అయితే వస్తాయి. మళ్ళీ 100 రూపీస్ బుకింగ్. చాలా బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ అయితే వస్తున్నాయి. ఒక బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేద్దాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి వచ్చింది కాబట్టి దీన్నైతే యాక్సెప్ట్ చేశాను. ఆ ట్రిప్ క్లోజ్ అయ్యేసరికి నా గోప్రో మొత్తం ఛార్జింగ్ అయితే అయిపోయింది. టోటల్ ఎర్నింగ్స్ అయితే ఇక్కడ చూపించేస్తున్నాను చూడండి. టోటల్‌గా 100 కిలోమీటర్‌కి 852 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి భయ్యా. నాది ఏటీఎం బైక్ కాబట్టి నాది రఫ్‌గా రూ. 300 పెట్రోల్ అయితే పోయి ఉంటుంది. అంటే రూ. 500 ప్రాఫిట్ అయితే వచ్చింది 5 అవర్స్‌కి. ఒకవేళ మీది మంచి మైలేజ్ వచ్చే బైక్ అయితే మీకు రూ. 200 పెట్రోల్ పోయినా మిగతా రూ. 600 అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టే ప్రతిరోజు ఈ బుకింగ్స్ అనేవి ఇలానే రావు. ప్రతిరోజు ఈ ఎర్నింగ్స్ అనేవి ఇలానే ఉండవు. కొన్ని రోజులు 5 గంటలు పనిచేస్తే 400 వస్తాయి. కొన్ని రోజులు 5 గంటల్లో 800, 1000 కూడా వస్తాయి. అందుకోసమే ప్రతిరోజు బిజినెస్ ఒకేలా ఉండదు. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ ఎర్నింగ్స్ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరో మంచి ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్‌లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి.
అవన్నీ చూస్తూ ఉండండి.